హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందామండి. స్టార్టింగ్ డేనే బిగ్ బాస్ వేసిన స్కెచ్ అయితే నభూతో నభవిష్యత్. అసలు స్టార్టింగే డే వన్నే అసలు ఎలా అంటే ఒక డే వన్లో చిన్న ట్విస్ట్ తోటి చిన్న ప్రాంక్ అనే ఒక ట్విస్ట్ తోటి అనిల్ రావు తోటి పెట్టించిన అది నిజంగా ప్రాంక్. అది ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు, మనం కూడా అనుకున్నాం అట్లా జరగదు అని. కానీ ఆ ప్రాంక్ అనే ట్విస్ట్ తోటి డైనమిక్స్నే మార్చేశారు ఆ ఫస్ట్ ఎపిసోడ్లోనే. అంటే నాకు మెయిన్ ఎపిసోడ్ అయిపోయి స్ట్రీమ్ చూస్తా కూడా ఇంకా దీని రివ్యూ ఇవ్వాలి కాబట్టి వస్తున్నాను అనమాట. అంటే ఆ ఎందుకు క్రియేట్ చేయగలిగాడు. సో నెక్స్ట్ కమింగ్ అప్ ఎపిసోడ్ నామినేషన్ కాదు కానీ నెక్స్ట్ రేపు ఎపిసోడ్ ప్రోమో కానీ నిఖిల్ అండ్ నాగమణి కంటే మధ్య జరుగుతున్న సిచ్యువేషన్, అది కూడా ఆదిత్య ఓం గురించి. సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అసలు లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. వీడియోస్ నచ్చుతుంది లైక్ చేయండి, కొత్తగా ఉన్న సబ్స్క్రైబ్ చేయండి. నేను టు ది పాయింట్ మాట్లాడతానండి, ఇక ఎక్కువ ల్యాక్ చేయను. ఈ సీజన్ రివ్యూస్ అన్నీ అలానే ఇద్దాం అనుకుంటున్నా, ఓకేనా. మెయిన్ కోర్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాట్లాడుకుందాం. చిన్న వాళ్ళు వచ్చారు, డ్యాన్స్ చేశారు, అది ఇది అక్కడ ఇది ఉంది, అక్కడ రెడ్ కలర్ బల్బు ఉంది, ఇక్కడ ఇవన్నీ వద్దు, పాయింట్లోకి వచ్చేద్దాం. ఎస్. సో నాకు సార్ అయితే డాషింగ్ ఎంట్రీ దేవరా సాంగ్ తోటి కంటెస్టెంట్స్ 14 మంది కంటెస్టెంట్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏవైతే చెప్పామో 14 మంది 12 మంది మీద నేను వీడియో చేశా. 13 పృథ్వీ శెట్టి, 14 నబీల్ అఫ్రిది అని ఇన్స్టాలో కూడా పెట్టాను. ఆ 14 మందే. సో ఈ బయట తిరిగిన పేర్లే, రైట్. కాకపోతే వీళ్ళని పెయిర్స్ కింద పంపించారు. పెయిర్స్ కింద పంపించినప్పుడు జస్ట్ క్లుప్తంగా చెప్తాను అసలు ఒక్కొక్కరి గురించి. ఫస్ట్ పేరు యాష్మి గౌడ, నిఖిల్ పంపించారనమాట. యాష్మి గౌడ సో లుక్స్ వైజ్ గుడ్ ఉంది, నెక్స్ట్ బాగానే మాట్లాడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడే కాబట్టి అక్కడ అమ్మాయి గురించి చెప్పడానికి ఏం లేదు. సో ఎందుకు అనవసరంగా. నిఖిల్ కూడా చాలా బాగానే మాట్లాడాడు, చాలా డీసెంట్గా ఉన్నాడు నిఖిల్. సో కొంచెం మైండ్ గేమ్ ఆడగలని అనిపించింది. సో నిఖిల్కి కూడా చాలా ముందుకెళ్ళే అవకాశాలు ఫుల్ ఆన్ ఉన్నాయి, రైట్. సో వీళ్ళిద్దరు ఒక పేరు కింద. నెక్స్ట్ అభయ్ నవీన్ అండ్ ప్రేరణ వచ్చి ఇంకా తెలుసుగా, ప్రేరణ అలా 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 మాట్లాడుతూనే ఉంది. చాలా చాలా టాకటివ్, జోవియల్, ఇంకా అసలు చాలా బాగా అనిపించింది. అభయ్ నవీన్ వచ్చేసరికి పెళ్లి చూపులు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను. ఇక్కడ ప్రేరణ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రష్మిక మందన్న హీరోయిన్ ఉంది కదా, వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అంట. వీళ్ళిద్దరు రూమ్మేట్స్గా చేసిన అల్లరి అవన్నీ చెప్పుకొచ్చింది అనమాట. అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఆ తర్వాత సెకండ్ పేరు అయిపోయింది. థర్డ్ పేరు ఎవరు అంటే ఆదిత్య ఓం అండ్ సోనియా. ఇదిగో చెప్పే కదా, మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ కంటెస్టెంట్ అంటే ఆదిత్య ఓం అనిపించారు నాకు సింగిల్ వర్డ్లో చెప్తాను. నాకు ఇతని గురించి నాకు అనిపించిన ఒపీనియను, ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్మషాలు, కుట్రలు, నెక్స్ట్ ఏంది వాటి స్ట్రాటజీలు ఇవన్నీ ఏమి ఉండేటట్లేవు. కొంచెం ఇరిటేట్ అవుతారేమో అని అన్నట్టు అనిపించింది. ఎందుకంటే నీకు వాళ్ళు చూపించేటప్పుడు అందరూ మాట్లాడుకునేటప్పుడు కూర్చోబెట్టి చెప్తా ఉన్నాను నేను ఇది అని మొత్తం. అంటే స్టార్టింగ్ ఎపిసోడ్లో కొంచెం తెలివిగా ఉండేవాళ్ళు ఏంటంటే ఓపెన్ అవరు. సో కానీ అలా అని చెప్పి ఇటువంటి వాళ్ళని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే జెన్యూన్గా ఉన్నారా అని. కానీ నాకేమనిపించిందంటే ఇతను ప్రమేయం లేకుండానే ఇతను ఫ్యూచర్లో కామెడీ తెప్పిస్తాడేమో అనిపిస్తుంది. దో హీ లుక్స్ లైక్ వెరీ సీరియస్ పర్సన్. ఆ సీరియస్నెస్ నుంచే కామెడీ జనరేట్ అయ్యిద్దేమో అన్నట్టు అనిపించింది నాకు. అంటే అతని ఎంట్రీ కానీ ఏంటి అలా ఉన్నామని నాకు సరే అడిగితే ఏంటో ఏందిరా స్పేస్ మిషన్లోకి వచ్చినట్టుంది సార్, స్పేస్ మిషన్లోకి వచ్చినట్టుంది సార్ అంటున్నా అనమాట అతను. సో తిను నెక్స్ట్ వచ్చి సోనియా. తిను కూడా కొంచెం అన్ప్రెడిక్టబుల్ అనిపించింది. అంటే మనకు తెలియదు కదా, సో తెలియని వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. బట్ చాలా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది ఈ అమ్మాయి కూడా. ప్లస్ మోర్ ఓవర్ విచిత్రం ఏంటంటే ఈ అమ్మాయి ఎంటర్ అయినప్పుడు ఆర్జీవి సపోర్ట్ చేసిన ప్రోమో వేశాడు. ప్రోమో ఇన్ ది సెన్స్ పక్కన చిన్న వీడియో ప్లే చేశాడు. సో తెలుసుగా ఆర్జీవి రెఫర్ చేసిన వాళ్ళు ఎవ్వరూ నాకు తెలిసి టాప్ 5కి తగ్గల. ఈ అమ్మాయి ఏ స్టేజ్లో ఉంటుందో మనకు తెలియదు కానీ అంటే ఉన్న గణాంకాలు ఉన్న నిజాలు మాట్లాడుకుందాం. ఆర్జీవి, అశురెడ్డి, హరియానా, ఇనయా సుల్తానా వీళ్ళందరూ టాప్ 5 కంటెస్టెంట్లే అనమాట. అశురెడ్డి టాప్ 5 కాదనుకుంటాలే. యా అశురెడ్డి 2 సార్లు వచ్చింది ఏమో. యా. సో అదే కోవలో ఇప్పుడు సోనియా, రైట్. ఆ తర్వాత వచ్చి బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాష. ఇంకా ఆర్జే శేఖర్ భాష మామూలుగా ఆయన గురించి తెలిసిందేగా. సో మగజాతి
హక్కులను కాపాడటానికి ఆయన తీసుకున్న స్టెప్ అన్నట్టు చెప్పాడనమాట ఆయన ఏవిలో. సో మగజాతి ఆణిముత్యం, మగజాతి కోసం పోరాడుతున్న ఆణిముత్యం. ఇప్పుడు సొసైటీలో ఎక్కువ లేడీస్ కోసం పోరాడతారు. సో మగాళ్ళకి కూడా కష్టాలు ఉన్నాయి, మగాళ్ళు మనుషులే, మగాళ్ళని వేధించే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మగాళ్ళు నేనున్నా అంటూ మగజాతి కోసం పాటుపడే ఒక యువకుల్లాగా ఆయన వచ్చాడయ్యా. ఆ తర్వాత బెజవాడ బేబక్క ఏమి ఇంకా కామెడీ ఇంకా అలా అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇతను ప్రతిదానికి ఒక ప్రాస ఒక ఇది ఉంటుంది. జనరల్గానే ఆర్జేగా చేసిన అనుభవం అనుకుంటా. 8 బిగ్ బాస్ నన్ను శత్రువుగా చూస్తే బిగ్ బాస్ కప్పు నాదే అంటాడు. నాకు సార్ ఎందుకని అడిగినప్పుడు ఇది ప్రోమోలోనే చూపించాడు కదా. ఎందుకంటే ఈ సీజన్ 8 కాబట్టి, అంటే 8 అంటే 8నే దీని పక్కన పెడితే ఏమొస్తుంది 8 అని వస్తుందిగా. అంటే ఏంటి, బిగ్ బాస్ ఈసారి 8 కాబట్టి నన్ను శత్రువుగా చూశారంటే నేను 8 అవుతాగా అందరికీ. సో కప్పుగో నాదే 8 అన్నట్టు ఆయన చెప్పాడు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. యా, అట్లా ఆయన ఫ్లోలో ఆయన వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ మెయిన్ విషయాలు లాస్ట్లో వస్తే మిస్ కాకండి. అట్లానే కిరాక్ సీత నాగమణికంట. ఓ మై గాడ్, ఈ కుర్రాడు మాత్రం వేరే లెవెల్ అయ్యా. అంటే ఇతని గురించి ఇప్పుడే జడ్జ్ చేయలేవు, ఇంకా చాలా చూడాలనిపించింది నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది తెలుసా. కిరాక్ సీత గురించి తెలుసు, ఆ అమ్మాయి స్ట్రగుల్ చెప్పింది ఫైన్. నాగమణి కంటకు వచ్చేసరికి కొంచెం టైం తీసుకుంటాను, ఎందుకంటే మీకు కూడా తెలుసు ఈ సీజన్ చూసినప్పుడు, ఈ ఎపిసోడ్ చూసినప్పుడు ఇతను కొంచెం డిఫరెంట్గా అనిపించాడు. అందుకనే ఇతని గురించి ఎక్కువ మాట్లాడతా ఈరోజు. ఐటీసీసీ అంటే నీకు ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫైడ్ సంథింగ్, అది అబ్రివేషన్ చూస్తే ఐటీసీసీలో సర్టిఫైడ్ అన్నట్టు అన్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఇతన్ని చాలా చాలా సాడ్ ఫ్లాష్ బ్యాక్, చాలా సాడ్. అంటే వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్కి పెళ్ళయ్యాక 2 ఏళ్ళకి వాళ్ళ ఫాదర్ ఇదవ్వటం, వాళ్ళ ఫాదర్ చనిపోయాక వాళ్ళ మదర్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటం, అది నచ్చక స్టెప్ ఫాదర్గా ఇతను యాక్సెప్ట్ చేయలేకపోవటం, అలా బయటికి రావటం. బయటికి వచ్చాక ఈ బాధలో ఉండగానే అతను పెరిగి పెద్దవాళ్ళు అయ్యేలోపు అంటే ఆమెకు మళ్ళీ చెల్లి పుట్టింది, అంటే వేరే ఫాదర్ తోటి. సో ఈ కొన్నాళ్ళు అయిపోయాక ఆమె క్యాన్సర్ ఉందని తెలియటం, ఆమెని బతికించుకోవాలని పోరాటం, ఆమె చనిపోవటం, అదొక ఫేజ్. మళ్ళా పెళ్ళి చేసుకొని యుఎస్కి వెళ్ళటం, యుఎస్కి వెళ్ళాక అక్కడ నేను కూడా ఏదో నాకు కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి, అది క్లారిటీ వస్తుంది. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు జాబ్ ఉంది అన్నాడు, ఫస్ట్ జాబ్ వచ్చాకే ఇండియా నుంచి అక్కడికి వెళ్ళారన్నారు. తర్వాత ఏమన్నా అంటే సో నాకు వీసా వస్తే నేను జాబ్ చేసుకుంటాను అంటే సొసైటీలో ఒకవేళ ఏ ఇన్కమ్ లేకుండా ఉంటే అది బాగోదు కదా. సో నా బిడ్డ దృష్టిలో కూడా నేను ఇదవుతా కదా ఇన్కమ్ లేకుండా ఉండే ఫాదర్ని అంటే, దానికోసం ఏదో వీసాకి ట్రై చేయమన్నానని, లేదు వీసా లేదు ఏం లేదు నువ్వు వెళ్తే వెళ్ళమన్నాను, అది కొంచెం క్లారిటీ లేదు. సో అసలు ఏంటి ఆ వీసా ఏంటి అనేది మనకి ఆయన కూడా అప్పుడే చెప్పాడు. అన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పలేను సార్, కొన్ని స్లోలో ఓపెన్ అయిపోతాను, అన్నీ తెలుస్తుంటాయి అన్నట్టు అన్నాడు అనమాట. శేఖర్ భాష తర్వాత అయిపోయాక మాట్లాడుకుంటుంటాడు. పెళ్ళి అయిందని చెప్పగానే శేఖర్ భాష షాక్ అవుతాడు. పెళ్ళి అయింది అనగానే నాకు పాప కూడా అంటారా, పాప నేను అసలు అట్లా అనుకోలేదు నిన్ను చూస్తే అన్నట్టు అంటాడు అనమాట. ఎవరికో చెప్పొద్దు బ్రో అన్నాడు. ఎవరికి చెప్పకుండా ఉంటే ఆగిపోయాయి ఏమన్నా. సో కొంచెం డిఫరెంట్గా అనిపించాడు. అసలు బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్ అయితే అదిరిపోయింది అనిపించింది. అది కూడా మాట్లాడుకుందాం ఇంకొక 2 నిమిషాలు మిగిలింది కంప్లీట్ చేసి. నెక్స్ట్ వచ్చి పృథ్వీ శెట్టి, విష్ణుప్రియ ఒక పేరుకి వచ్చారు. విష్ణుప్రియ తెలిసిందేగా, విష్ణుప్రియ పాపం గలగల మాట్లాడటమే. ఆ అమ్మాయికి అంత మైండ్ గేమ్స్ ఆడిద్దని నేను అనుకోను, బట్ చూద్దాం. పృథ్వీ శెట్టి మంచి గిజిక్కు మంచి అపీరియన్స్ ఉన్న ఒక ఇది. వీళ్ళు ఎంటర్ అవటమే అప్పటికే ఉన్న ప్రేరణ అని వీళ్ళందరినీ ఏదో కన్నడలో మాట్లాడితే తెలుగు షో అంటుందన్నమాట. కొంచెం ప్రేరణ యాక్టివ్గానే ఉంది, అలర్ట్గానే. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి మనం కన్నడ మాట్లాడితే జనాలు ఏమనుకుంటారు. అక్కడ చూడబోతే పృథ్వీ శెట్టి కన్నడానే, నిఖిలు కన్నడానే, అమ్మాయి పేరు ఏం పేరు ప్రేరణ కన్నడానే, అండ్ దెన్ గౌడ్ యాష్మి గౌడ్ కన్నడానే కదా. మళ్ళీ వేరే రకంగా అనుకునే ఛాన్స్ ఉంటుంది అని ఉంటాయి కదా, దాని గురించి అట్లా అది చేయటం మంచిదే, అలర్ట్ చేయటం మంచిదే అనిపించింది. బేసికల్గా నేనైతే దీనికి అగనెస్ట్ అండి. నాకు భేషవాదాలు అట్లేం లేదు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. మన తెలుగులో పోయి వేరే బిగ్ బాస్లో ఉండటం లేదా. నేను చాలాసార్లు చెప్పాను లాస్ట్ సీజన్లో కూడా, ఇప్పుడు ఇదంతా పాన్ ఇండియా అయిన కాలం. సో ఏదైనా ఒక మూవీ చేసినా లేకపోతే ఒక ప్రాజెక్ట్ పట్టుకున్నా ప్రతి ఫీల్డ్లో 2-3 చూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి బిజినెస్ అవ్వటం ముఖ్యం, ఓకేనా. షో నిర్వాహకులకి బిజినెస్ అవ్వటం ముఖ్యం, ఓకే. సో వాళ్ళు ఎవరిని ఆదరించినా ఏదైనా గేమ్ని బట్టే ఉంటుంది తప్పితే తెలుగునా నాన్ తెలుగునా. మళ్ళీ ఇప్పుడు తెలుగులో మళ్ళీ చూడరు, తెలుగులోకి వచ్చాక మళ్ళీ తెలంగాణ ఆంధ్రానా, తెలంగాణ అయితే మళ్ళీ కరీంనగర, వరంగల్, ఖమ్మమా, ఆదిలాబాద్, మళ్ళీ ఆంధ్ర అయితే విజయవాడ, గుంటూరా, ప్రకాశమా, నెల్లూరా. ఇంక ఇది డివిజన్ వేసుకుంటూ పోద్ది, ఇంక ఇది ఆగదు, ఆ గ్రాన్యులారిటీ అనేది ఆగదు.
సో ఎవరైనా ఒకటి అనుకుంటే ఓవరాల్ ఇండియాలో ఎవడైనా రావచ్చు ఏ షోకైనా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు వెళ్ళటం వల్ల మన తెలుగు వాళ్ళు చాలామంది చాలా షోలకి వెళ్ళారుగా. సో అట్లా ఉంటుంది. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. పృథ్వీ శెట్టి, విష్ణు తర్వాత నైనిక అండ్ నబీల్ అఫ్రిది వరంగల్ వైప్స్ అతను. సో తను డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చింది. మా మదర్ నాకు జాగ్రత్తలు చెప్పి పంపిందని ఆమె స్టోరీ ఆమె చెప్పింది. నబీల్ అఫ్రిది చెప్పాడు. ఎస్ అయిపోయింది. అయిపోయాక 7 రోజులు 14 గంటలు అయిపోయినాయి కదా. బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ 2 గంటలు వెళ్ళాక నలుగురు వెళ్ళాక ఒక టాస్క్, తర్వాత 3 గంటలు వెళ్ళాక ఒక టాస్క్, తర్వాత అనిల్ రావుపూడి వెళ్ళాక ఒక టాస్క్. అంటే ఫస్ట్ 2 గంటలు వెళ్ళిపోయాక అంటే నలుగురు వెళ్ళిపోయాక రానా వెళ్ళి ఒక టాస్క్ కండక్ట్ చేస్తాడు. 3 గంటలు వెళ్ళిపోయాక నాని గారు వెళ్ళి ఒక టాస్క్ కండక్ట్ చేస్తాడు. తర్వాత అనిల్ రావుపూడి ఒక టాస్క్. ఈ టాస్క్లు ఏంటంటే గుడ్ బ్యాడ్ ఉంటాయి. సో మీకు జరగబోయే బ్యాడ్ ఏంటంటే ఫస్ట్ టాస్క్లో బ్యాడ్ ఏంటంటే నో కెప్టెన్సీ నో ఇమ్యూనిటీ. ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ ఉండడు, ఇమ్యూనిటీ ఉండదు. కంప్లీట్లీ ఇది కొత్తదనమే. ఎందుకంటే ఇది ట్విస్టే. ఇన్ని సీజన్లో కెప్టెన్ లేని సీజన్ లేదు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఏంది నో రేషన్. నో రేషన్ అంటే అసలు ఫుడ్ పెట్టకుండా ఉంటారని కాదు. రేషన్ ఉండదు. మీకు మీరే ఆటలో గేట్లో పెడతారు, సంపాదించుకోవాలి. అంతే నో రేషన్ అంటే ఒక్కరోజు గమ్ముకుంటారు, రెండో రోజు పెట్టకుండా ఉంటే అక్కడ అన్ని పగిలిపోయేటట్టు ఉన్నాయి. కొంచెంమంది తేడాకు కూడా ఉన్నారు అక్కడ. చూస్తే నాటిదే అన్ని పగలగొట్టేసి కూడా వెళ్ళిపోయేటట్టున్నారు. మరీ ముఖ్యంగా నాగమణి కంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాను నాకు. సో అతనికి క్లిక్ అయితే వేరే లెవెల్ క్లిక్ అవుతాడు, బ్యాడ్ అయినా అదే లెవెల్లో బ్యాడ్ అవుతాడు. సో నాగమణి కంట గురించి చెప్పేటప్పుడు కొన్ని గజ్జేలు కరెంటు వైరు కూడా నాలాగా సన్నగా ఉంటుందిరా, దాన్ని అమ్మ టచ్ చేస్తే షాకే గిలగిల్లాడిపోద్దని చెప్పా నేను. ఎందుకని వాళ్ళు తెలియదు మనకి ఎట్టుంటారు. నిజంగా కానీ ఈరోజు అట్నే అనిపించింది నాకు. ఓరే నాయన ఒక్కసారిగా తిప్పేసుకున్నావు కదా స్వామి అన్నట్టు అనిపించింది. దాంట్లో బిగ్ బాస్లో లేదో మాట్లాడుకుందాం. ఎస్ ఈ మూడిట్లో ఏంటంటే చెప్పుకున్నా కదా. ఒక బ్యాడ్ ఏంటంటే నో కెప్టెన్. ఈ గేమ్స్ ద్వారా ఆ గేమ్స్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకోం మనం. ఒక గేమ్ ద్వారా నో కెప్టెన్ అని చెప్పారు బ్యాడ్. ఇంకో గేమ్ ద్వారా నో రేషన్. మూడోది అనిల్ రావుపూడి లాస్ట్లోకి ఏంటంటే క్యాష్ వచ్చి లిమిట్లెస్ ఉంటుంది. అంటే 0తో స్టార్ట్ అని మీరు ఆడేదాన్ని బట్టి పెంచుకుంటా పోద్ది అన్నట్టు చెప్పారు. దట్స్ ఫైన్. ఇదంతా అయిపోయిందా. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంత తెలివైనోడంటే చెప్తాను చూడండి. అసలు సూపర్ అనిపించాడబ్బా. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సైకలాజికల్ టీం అనేది ఎలా వర్క్ చేస్తుందంటే వాళ్ళకి తెలుసు 14 మందిని పంపేటప్పుడు అంతమంది ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతాడు. ఒక నామినేషన్ జరిగేటప్పుడు మనకు తెలియదు కానీ అక్కడ ఉన్న అన్ని కెమెరాల్లో అది ఎంత లైవ్ అయినా సరే అది డిఫర్డ్ లైవ్. అక్కడ ఉన్న అన్ని కెమెరాల్లో ఎవరెవరు మాట్లాడుకున్నది బిగ్ బాస్ టీంకి తెలిసింది. సో ఎవరి మీద ఎగనెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయని తెలుస్తాయి. దాన్ని బట్టే వాళ్ళు పెట్టే నామినేషన్స్ కానీ ఈ ఘట్టాలు ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నాగమణి కంట చెప్పిన మాట ఏంటంటే లైఫ్లో నాకు ఇది చిట్ట చివరి అవకాశం, ఇది ఒక ఆఖరి పోరాటం లాంటి సార్ నాకు. సో ఖచ్చితంగా ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ మై లైఫ్ ఫ్రమ్ దిస్ షో. అన్నీ పోయినాయి నాకు అన్నట్టు చెప్పుకొచ్చాడు. అంత క్రిటికల్ పొజిషన్ నాది. బిగ్ బాస్ షో అనేది నాకు అంత అవసరం మిగిలిన వాళ్ళకంటే అనే ఒక భావాన్ని కన్వే చేసినప్పుడు ఇమీడియట్గా బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఎంత క్రిటికల్ నీకు అయినప్పుడు నిన్ను పంపిస్తే ఎట్లా ఉంటుంది అనేది స్కెచ్ చేశాడు. ఎందుకని మోర్ ఓవర్ ఇతని మెంటాలిటీ చూస్తే కోపం అలా వచ్చేటట్టుంది. అసలు చెప్తున్నాడు శేఖర్ భాషతో. ఏం చెప్తున్నాడు ఆర్జే శేఖర్తో, నాకు నైట్ బొంత వేసుకొని పోయి అక్కడ బొనుకుంటాను, నైట్ నాకు నిద్రలో మాట్లాడే అలవాటు ఉంది, మా వైఫ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇవన్నీ మాట్లాడాను అది ఇదని కూడా చెప్తున్నాడు. మొత్తానికి కొంచెం పెక్యులర్ క్యాండిడేట్. సో చెప్పా కదా ఈ 20 గ్రాఫ్లు ఎట్టయినా మారిపోవచ్చు. మరీ రివర్స్ వస్తే 2 వారాలకి జంప్ అనొచ్చు. మొత్తానికి టార్గెట్ అయ్యాడనుకో తెలుసుగా టార్గెట్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో. టార్గెట్ పాలిటిక్స్ అట్నే నడుస్తాయి, టార్గెట్ బిగ్ బాస్లు కూడా అట్నే నడుస్తాయి. ఈ టార్గెట్ అయినా కానీ ఆయన ఎక్కడికో లేచిపోవచ్చు. ఇంట్లో ఏదైనా జరగవచ్చు నాగమణి కంట. సో దానికి అనుగుణంగా బిగ్ బాస్ నాగమణి కంటాన్ని చూజ్ చేసుకున్నాడు. గమనించారా మీరు? ఎందుకని అనిల్ రావుపూడి వచ్చి చెప్పింది ఏంది, ఒకరిని చూజ్ చేసుకోండి, స్వాప్ అనేది ఉంది, అది ప్రాంక్ అని చెప్తాను లాస్ట్లో అని చెప్పినప్పుడు ఇక్కడ అప్పటికే గేమ్స్లో ఓడిపోయి నలుగురిని పక్కన పెడతారు. 2 పేర్స్ని. ఎవరెవరు? నాగమణికంట శ్వేత, నాగమణికంట కిరాక్ సీత, అభయ్ నవీన్ అండ్ ప్రేరణ. ఓకేనా. బిగ్ బాస్కి తెలీదా వీళ్ళలో ఖచ్చితంగా నాగమణికంటకి ఎక్కువ ఓట్లు పడతాయని తెలుసు. ఎందుకని జనాల టెండెన్సీ, జనాల నాడు ఎలా ఉంటుంది, వీళ్ళతో పెట్టుకుంటే ఫ్యూచర్లో గొడవ అయింది అనుకునే వాళ్ళు. బట్ ఈడేడు కుర్రాల్లాగా ఉన్నాడు, పిల్లల్లాగా ఉన్నాడు, వాడు సేమ్ పటాక్ అయిన వాళ్ళకేం తెలుసు. అంటే చాలా చిన్నోళ్ళలాగా అనిపించాడు కాబట్టి వాడు అన్న మణికంట సేమ్ టపాగా అయిన వాళ్ళకేం తెలుసు. మొత్తానికి ఆయన పేరు చెప్పి నూగితే సీత ఎంతో కొంత తెలిసింది, అభయ్ నవీన్ ఎంతో కొంత తెలిసినోడు, ఈ ప్రేరణ అంటే వీళ్ళకి పరిచయాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఈయనకి ఓట్లు పడతాయి. సో 14 మందిలో 4కి ఓటింగ్ పెట్టినప్పుడు ఈయనకి 5 ఓట్లు పడతాయి. ఎవరికి? నాగమణికంటకి విష్ణుప్రియ, బేబక్క, తర్వాత డి నైనిక, ఆదిత్య ఓం, సోనియా ఆకుల 5గురు ఈయనకేస్తారు.
సీతకి ఏంటంటే పృథ్వీ అండ్ ఆర్జే భాష వచ్చి సీతని సెలెక్ట్ చేసుకుంటారు. అభయ్ నవీన్కేమో నిఖిల్ అండ్ యాష్మి గౌడ వచ్చి అభయ్ వెళ్ళిపోవాలంటారు. నబీల్ అఫ్రిది ఏమో ప్రేరణ వెళ్ళిపోవాలని అంటాడు. ఇట్లా జరిగింది ఓటింగ్. అసలు అంటే ఇది ఒక గొడవ పెట్టడం స్టార్టింగ్ డేని. ఆ గొడవకు కూడా ఇంక చూడండి, ఆ గొడవలో కూడా తీవ్రత ఎక్కువ ఉండే విధంగా పెట్టాలంటే ఎక్కువ మంది ఇతను మణికంఠని టార్గెట్ చేయాలి. మణికంఠ అప్పటికి అన్నాడు, అదే మీ అందరికీ ఏమన్నా అవకాశాలు ఉన్నాయేమో, నాకు అవకాశం లేదురా, ఇది నాకు లాస్ట్ అవకాశం, అది దాన్ని ఉంటే ఇంకా ఏం లేదు, చెప్పింది ఏం లేదు అని తీసుకెళ్తాడు. తర్వాత ప్రాంక్ అంట తీసుకెళ్ళేటప్పుడు అసలు అతని యాటిట్యూడ్ చూస్తే అతను ఎందుకు డిఫరెంట్ కనిపించాడంటే, అనిల్ రావుపూడి లాంటి డైరెక్టరు ఎంత చిల్గా ఉన్నాడు. అసలు వచ్చి అందరితో కలిసి నేను అనిల్ రావుపూడిలో మెచ్చుకోదగ్గ విషయం అదే, నేను కంటెస్టెంట్ లాగా వచ్చాను అదే అని చెప్తాడు. అంటే మనుషులు చిల్ చేయటం. అనిల్ రావుపూడి చిన్న చితక డైరెక్టర్ కాదండి. స్టార్టింగ్లో తీసిన చిన్న సినిమాలు ఏం అన్ని పెద్ద సినిమాలు, రవితేజ లాంటి వాళ్ళతో, బాలకృష్ణ గారి లాంటి వాళ్ళతో, అసలు వెంకటేష్ గారి లాంటి వాళ్ళతో, ప్రతి వాళ్ళతో తీసిన చరిత్ర ఉంది ఆయనకి. సో అటువంటి ఆయన జిల్లా మాట్లాడతా నాకు ఈ నాగమణి కంటే మేము చెయ్యేసి, నీ ఫేవరెట్ హీరో ఎవరమ్మా, నీ ఫేవరెట్ పర్సన్ ఎవరంటే ఎవరు లేరండి, నాకు నేనే హీరో అన్నాడు ఆయన. అంటే ఆ మూడ్లో ఉన్నాడు ఆయన. అంటే ఆయన డిఫరెంట్ మూడ్ని క్రియేట్ చేయగలిగితే కంటెంట్ మామూలుగా రాదు ఈ నాగమణి కంటే అనే కుర్రాడు ద్వారా. అది అర్థమైపోయింది బీబీ టీంకి. తర్వాత వచ్చి ఇదన్నాడు, అంటే ఇది ప్రాంక్ అని చెప్పకముందే అనిల్ రావుపూడి మాట్లాడేటప్పుడు ఇది అంటాడు కదా, ఏది నీకు నచ్చిన హీరో అన్నప్పుడు ఆయన బాధలో ఆయన ఉండి చెప్తాడు అట్లా, ఏది నాకు నేనే హీరో అని. నీకు నచ్చిన పాట ఏంటంటే ఎనీ శివుడి పాట అని చెప్పి, అంటే పేరులోని మణికంఠ అంటే నాకు తెలిసి శివుడి మీనింగే వస్తుంది అనుకుంటా కదరా. అంటే వాళ్ళ ఎలవెల్పు శివుడు ఉన్నారు. సో శివయ్య మీద ఒక పాట పాడతాడు. ఆ పాట పాడేటప్పుడు కూడా అతని ఎక్స్ప్రెషన్ చూస్తే చాలా కోపంగా అనిపించింది. మొత్తానికి అతనిలో డిఫరెంట్ వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. అతని గేమ్ ప్లే అనేది ఇంకా చూడాలి. బట్ ఈ రోజు వరకు మాట్లాడుకోవాల్సి వస్తే ఇతనే ఎక్కువ మాట్లాడుకునే విధంగా షో నడిచిందనమాట. ఆ తర్వాత ఇది ఒక ప్రాంక్, ఏం లేదని చెప్పాక అసలు బ్యాడ్ న్యూస్ ఏంటంటే అదే ఈ మొన్న 3లో లాస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంది, ప్రైజ్ మనీని 0తో స్టార్ట్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లిమిట్లెస్ ప్రైజ్ అన్నట్టు అది చెప్తాడనమాట. ఆ తర్వాత చూడండి అసలు ఎన్ని ట్విస్ట్లో. సో ఈ ఆదిత్య ఓం అనే అతను ఇతని పేరు చెప్పాడు కదా బయటికి పంపాలంటే అని. సో దాని గురించి సమ్ ఏదో డిస్కషన్ అయింది. ఇంకా అది కమింగ్ అప్లో చూపించాడు, అది వస్తుంది. ఆదిత్య ఓము నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అట్లా ఆడటానికి, అట్లా ఏదో సంథింగ్ ఏదో నడిచి ఉంటుంది. ఆయన ఏదో ఆన్సర్ చెప్పుంటాడు, ఏనేదో చెప్పుంటాడు. సో నువ్వు పెద్దోళ్ళని రెస్పెక్ట్ చేయాలి కదా అన్న, ఏది నిఖిల్ అండ్ మణికంఠ మాట్లాడుకునేటప్పుడు, సో ప్రాబ్లీ అతను రెస్పెక్ట్ కోరుకున్నాడేమో, రెస్పెక్ట్ చేయాల్సింది కదా అన్నాడు. ఇప్పుడు మణికంఠకి ఏమర్థమైంది, మణికంఠ ఏమనుకున్నాడు, నువ్వు బార్ చెప్పొద్దు, ఏదో డైలాగ్ అంటాడు, బార్ మేయు ఎవ్రీ టైం నువ్వు ఆయనకి రెస్పెక్ట్ అని అంటున్నావు, ఇట్స్ నాట్ అబౌట్ ద రెస్పెక్ట్, ఇట్స్ అబౌట్ ద ఫీలింగ్స్ అంటాడు ఆయన. సో అనగానే ఇంకా విషయమేమో ఆదిత్య ఓము, ఎందుకంటే ఇక్కడ నిఖిల్ కూడా ఇతన్నేమి పంపించడానికి ఇతని పేరు చెప్పాల. నిఖిల్ చెప్పిన పేరు వేరు అసలు యాక్చువల్గా. నిఖిల్ చెప్పిన పేరు అభయ్ నవీంది, ఓకేనా. కానీ ఆ ఆదిత్య ఓం అనే పర్సన్ టాపిక్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి గొడవ అయింది. అది ఆ రెస్పెక్ట్ విషయంలో ఇది అనమాట. రెస్పెక్ట్, అతనికి కూడా రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదంటే ప్రాబ్లం ఆయన ఏమనుకొని ఉంటాడు, అతనేం కిడ్ కాదుగా, అతను చాలా చూశాడుగా. ఆల్రెడీ ఆయన ప్రోమోలో అన్న లాస్ట్ డైలాగ్ అయింది అభయ్ నవీను, నేను లైఫ్ అనే గ్యాముల్ని ఆడొచ్చాను, మీరందరూ ఎంతరా అంటున్నాడు. చూడు అసలు ఆయన పిల్లోడనే భావనలో ఆయన ఉంటున్నారు, మీరందరూ నాకు ఏంది చీచాలరా అన్నట్టుంది ఏనే వారం. అంటే ఏం ఎలా అర్థం చేసుకుని ఉండొచ్చో కూడా చెప్దాం మనం డీకోడ్ చేయగలిగితే. నువ్వు పదే ఆయనకి నేను రెస్పెక్ట్ ఇచ్చానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు పదే ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా అంటే నువ్వు నన్ను ఏమన్నా బ్యాడ్ పోర్ట్రేట్ చేసే విధంగా వెళ్తుంది బయటికి అని కూడా ఉండొచ్చు కదా. అందరూ గేమ్లో వచ్చిన వాళ్ళే, అందరూ డబ్బులు కొట్టాలని వచ్చిన వాళ్ళే. అప్పటికీ అనుకుంటారు అక్కడ ఎవరు, మన ఆర్జే శేఖర్ భాష, మన సాయి మణికంఠ, మన నిఖిల్ బయట ఉంటారులే. ఈ ఆర్జే శేఖర్ భాష మణికంఠ మాట్లాడుకునేటప్పుడు అందరికి డబ్బుల కోసం వచ్చిన వాళ్ళే ఒకరి మీద ఒకరు ఛాన్స్ వస్తే దూసుకుంటారు. శేఖర్ భాష ఇంకోటి అంటాడు, అంతెందుకు బాయ్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నావు, రేపు నా మీదకి నువ్వు ఎగరొచ్చు, నీ మీదకి నేను ఎగరొచ్చు. అది కంప్లీట్లీ నాకు అర్థమైపోతుంది, లేకపోతే ఆ ప్రైజ్ మనీని కొట్టుకునేది అట్లా అది ఇది అంట ఒక మాట అంటాడు సాయి మణికంఠ. ఆశ్చర్యపోయే మాట. చూడు అసలు ఇన్ని ట్విస్ట్లో. ఈ హౌస్లో నువ్వే నాకు కొంచెం మంచిగా అనిపించావు కాబట్టి నీతో నేను చెప్తున్నాను అన్నయ్య అన్నాడు. అసలు మెంటల్ ఎక్కిపోయింది నాకంటే. అసలు బీబీ ఎట్లా థింక్ చేశారంటే, అంటే రేపేంది ఈ సాయి మణికంఠ అనే కుర్రాడు ఈ ఆర్జే శేఖర్ భాష ఏదైనా ఒక గ్రూప్ కింద ఏమన్నా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందేమో,
ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి నిఖిల్తో గొడవైంది. ఓకేనా? నిఖిల్తో గొడవైనప్పుడు నిఖిల్ కొంతమంది ఫేవర్‌గా వస్తారు. ఈళ్ళకి కొంతమంది ఫేవర్‌గా వస్తారుగా. ఈ ఈ ఆర్జశేఖర్ భాష మామూలుగానే ఆయన మామూలుగా రచ్చ బయట రచ్చలేపి వచ్చిన ఒక కంటెస్టెంట్ ఆయన. ఇతను చూస్తే సైలెంట్‌గా ఉన్నాడు గానీ అసలు రచ్చ టు ది పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ లాగుంది ఇతని పరిస్థితి. నేను ఎందుకు అంటున్నా అంటే మనం ఇప్పుడు ప్రతి వాడి జీవితంలో సాడ్ పార్ట్ ఉంటదబ్బా! దాన్ని బట్టే ఒక కంటెస్టెంట్ మనం టూ ఎర్లీగా అసెస్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వచ్చాడు అంటే కంప్లీట్‌గా వాళ్ళ వైఫ్ తప్పో లేపోతే ఇంకొకరి తప్పని మనం చెప్పలేంగా. అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు గదా! సో, ఇతను వాళ్ళకం చూస్తుంటే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాడు. ఇంకొన్ని రోజులు పోతే అట్‌లీస్ట్ జడ్జ్ చేయొచ్చు. బట్ మనకి ఒకటి అర్థమవుతుంది ఏందంటే మాత్రం హీ ఈజ్ మాత్రం అసల అది ఏదైతే చెప్పాడో మోస్ట్ అన్‌ప్రెడిక్టబుల్ కంటెస్టెంట్స్ ఓవర్ దిస్ సీజన్ అని అది మాత్రం ఎవరికి అప్లికబుల్ అయిద్దో లేదు గానీ ఇతనికి మాత్రం అప్లికబుల్ అబ్బా! ఇతను మాత్రం నిజంగా అలా ప్రెడిక్ట్ చేసుండరు ఎవరు. ఆయన మొహం చూసి అది చూసి ఏదో అనుకోనుంటారు. అందుకే ఆయన్ని నామినేట్ చేపిచ్చి ఆయనకిప్పుడు ఒక 5గురిని శత్రువులను తయారు చేసేసాడు బిగ్ బాస్. ఎవరైతే నామినేట్ చేశారో ఆ 5గురు ప్లస్ అడిషనల్‌గా అది మాట్లాడినందుకు ఇతని పేరు ఏం పేరు? నిఖిలు. ఇప్పుడు ఇది. మళ్ళా దీంట్లో మళ్ళా ఒక స్నేహభావంగా ఈ ఆర్‌జే శేఖర్ భాష అయినా మాట్లాడుకుంటున్నారు. ఇది 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 ఎపిసోడ్ అయిపోయి ఈ వీడియో చేసేటప్పటికి నాయనా ఈలోపు మళ్ళా శేఖర్ భాషకి ఆయన గొడవ వచ్చుంటే నేను మళ్ళా ఇంకో వీడియోలో చెప్తా. ఏమమ్మా ఏమైనా జరుగుండొచ్చు. ఓకేనా? అదనమాట ప్రాబ్లమ్. సో, ఇట్లా షో ఎళ్తానే ఉంది. సో, రేపైతే మాత్రం ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. నిఖిల్‌కి అతనికి కమింగ్ అప్‌లోనే తెలిసిపోతుంది. సో, డిఫరెంట్‌గానే ఉండబోతుంది షో మాత్రం. ఓకే. ఆహ్, మరీ అంత అంటే కొంచెం డిఫరెంట్‌గానే ట్రై చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆహ్, కెప్టెన్ లేడు. కెప్టెన్ లేకుండా ఇల్లు ఎలా నడిచిద్ది? కెప్టెన్ లేడంగానే నెక్స్ట్ వచ్చే సబ్సిక్వెంట్ క్వెషన్ ఏంది మనకి? కెప్టెన్ ఉంటే రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు. సో, రేషన్ నీకిది, ఇంకొకరిది, నువ్వు చెమ్మాలి, నువ్వది అని. ఇది లేనప్పుడు ఎవడేం చేయాలి? అలగాపులగంగా ఇంకొంచెం ఎక్కువ కొట్టుకుంటారేమో. రేషన్ లేకపోతే ఆడి రేషన్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు, "ఏరా ఫుడ్ అనేది నేను ఆడి సంపాదిస్తే మీ అందరు తింటున్నారా? నువ్వు గేమ్ ఆడవా? నువ్వు చేయవా?" అంటే నేను ఆడి ఇయన్నీ తెస్తే అప్పుడు నువ్వు కూడా తింటున్నావుగా నాతో పాటు. నువ్వు రేషన్ అంతా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈటిలో నువ్వు కూడా పని చేయాలి కదా! అని కొత్త పాయింట్‌లొస్తాయి. ఓకేనా? ఇట్లా బోలెడన్ని వివాదాలకి, బోలెడన్ని దీనికి ఫస్ట్ ఎపిసోడే కీలకమైంది చూసారా? దానికి నేను బిగ్ బాస్‌ని మెచ్చుకుంటున్నా. సో, మొత్తానికి మాత్రం ఈ నాగమణికంఠ అనే కుర్రాడు ఆహ్, ఆహ్, ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడుకోవాల్సొస్తే ఇతని గురించే ఎక్కువ మాట్లాడుకునే విధంగా క్రియేట్ అయింది అక్కడ సిట్యుయేషన్ అంతే. ఇట్స్ నాట్ అబౌట్ ఆర్‌జే భాష, ఇట్స్ నాట్ అబౌట్ నిఖిల్, ఇట్స్ నాట్ అబౌట్ విష్ణుప్రియ, ఇట్స్ నాట్ అబౌట్ కిరాక్ సీత, ఇట్స్ నాట్ అబౌట్ ప్రేరణ, ఇట్స్ నాట్ అబౌట్ యష్మి గౌడ్. వీళ్ళందరిని పక్కకు తోసేసి ఒక్క దెబ్బకి ఇతనికి అది వచ్చేసింది. అది బిగ్ బాస్‌లో ఏదైనా జరగొచ్చంటే ఇదేనేమో. చూద్దాం ఎలా ముందుకెళ్తాదో. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.